ఆది కాండము 12వ అధ్యాయము 2వ వచనమండి. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు. జీవితంలో ఒకసారి ఆలోచిస్తే ఆయన మట్టి బొమ్మలు చేసుకొని అమ్ముతున్న అబ్రహాముని దేవుడు పిలిచిన మరుక్షణమే అబ్రహాము దేవుని యొక్క మాట విన్నాడు. కాబట్టి అబ్రహాం యొక్క కుటుంబము బాగుపడిందండి. అబ్రహాం యొక్క కుటుంబము దీవించబడిందండి. అబ్రహాం యొక్క కుటుంబము ఆశీర్వదించబడిందండి. అబ్రహాం యొక్క కుటుంబం బాగుపడటానికి కారణం ఏంటో తెలుసా? దేవుని యొక్క మాట విన్నాడు, దేవుని యొక్క మాటకి లోబడ్డాడు, దేవుని యొక్క మాటకి విధేయత చూపించాడు. కాబట్టి మట్టి బొమ్మలు చేసుకొని తల మీద పెట్టుకొని ఊరూరు గ్రామ తిరుగుతున్న అబ్రహాము అనేకులకు ఆశీర్వాదానికి కారకుడుగా మార్చబడ్డాడండి. ఆయన బ్రతికినంత కాలం ఆశీర్వాదకానికి కారకుడుగా మార్చబడ్డాడు. ఆయన తర్వాత ఆయన పిల్లలు మనవరాలు కూడా ఆశీర్వాదానికి కారకులుగా మార్చబడ్డారు. నీ కుటుంబం బాగుపడాలంటే బాగు చేసే ఆయన చేతులు నువ్వు పడితే నీ కుటుంబం బాగుపడుతుందండి.